ఒక అబ్బాయి ఎప్పుడూ చాలా కోపంగా ఉండేవాడు. ఒకరోజు తన తండ్రి ఒక మేకుల సంచి ఆ పిల్లాడికి ఇచ్చి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ చెక్క ఫెన్సింగ్కి మేకులు కొట్టు అని చెప్తాడు. మొదటి రోజు ఆ చిన్న బాబు చాలా మేకుల్ని చాలా కోపంతో ఫెన్సింగ్కి కొడతాడు. తర్వాత రోజు ఇంకొన్ని, అలా రోజు రోజుకి తన కోపం తగ్గిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మేకులు కొట్టడం ఆపేస్తాడు. నాకు కోపం రావడం లేదు అని వాళ్ళ నాన్నకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, అవునా, సరే అయితే ఈ రోజు నుంచి ఆ మేకులు పీకడం మొదలుపెట్టు అని అంటాడు. సరే అని అన్ని మేకులు పీకేసి వాళ్ళ నాన్నకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ ఫెన్సింగ్ని చూపించి, చూసావా, నువ్వు కోపంలో కొట్టిన మేకులు ఆ చెక్కకి ఎంత హాని చేసిందో. తర్వాత నువ్వు ఎంత ప్రేమగా ఆ మేకుని బయటకి తీసినా ఆ రంధ్రాలు మానిపోలేదు. ఈ కథలో నీతి ఏంటి అంటే, కోపంతో చెప్పే మాటలు మనసుల్ని శాశ్వతంగా గాయాలు చేస్తాయి. మనం మాట్లాడే మాటలు మధురంగా ఉండాలి. ఇలాంటి మంచి మంచి సెల్ఫ్ హెల్ప్ కథలు రోజు చూడాలంటే వెంటనే LCS ఛానల్ని ఫాలో అవ్వు.